ఏడాది ఇదే రోజున నర్సీపట్నం వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మరలా ఏడాది దాటిన తర్వాత వైవి సుబ్బారెడ్డి పరిశీలించడం అభినందనీయం. ఈ సందర్భంగా అనకాపల్లి ఎంపీ సత్యవతమ్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే గణేష్ చొరవ వల్లే నర్సీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పాలన జగన్మోహన్ రెడ్డి చొరవేనన్నారు. మెడికల్ కాలేజ్ నిర్మాణం ఎక్కడా లేని అభివృద్ధిగా చెప్పొచ్చన్నారు. అన్ని కులాలు వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అన్నారు. మహిళా నేరాలు అదుపు చేసేందుకు దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయటం, కరోనా కష్టకాలంలో భరోసా ఇచ్చింది కూడా వైసీపీ ప్రభుత్వం మాత్రమేనని చెప్పారు. సంవత్సరాల్లో 17 మరి ప్రభుత్వ కాలేజీల్ని నిర్మాణం చేస్తున్నారు. అందులో మన నర్సీపట్నం ఉండడం నిజంగా అందరూ కూడా భావిస్తున్నాను. అయితే ఈ రోజు చూస్తే ఈ 4.5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన నర్సీపట్నానికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సుమారుగా 2,700 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వైద్యరావు గారు చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి రేపు రాబోయే రోజులు కూడా ఈ రోజు ఏ గ్రామం అయినా సరే, ఏ ప్రాంతం అయినా సరే, ఏ ఇంటికి అయినా సరే ప్రతి ఒక్కరు కూడా పదంలో రాష్ట్రం వెలగాలంటే మన కష్టం తెలిసిన మనిషి ఉండాలంటే మన కోసమే బతికేటోళ్ళు తెలవాలంటే ఎదరాని పరిస్థితి గంట అది మననే రాబేటోళ్ళ అంట. జై 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 జగనన్నకు జై జై మన గణేష్ అన్నతో కలిసి జెండా ఎగరై జై 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 ఎగరై జై జై నర్సీపట్నం జరిగి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రాన్ని దోపిడీ చేసిన దొంగ రాజులు ఈ అయ్యన్న బదులు చంద్రబాబు తోడని చెప్పి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దొంగ నాయకులు ఈ అయ్యన్న బదులు చంద్రబాబు తోడని చెప్పి ఆనాడు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీ రామారావే వెన్నుపోటు పట్టిన వెన్నుపోటు నాయకులు ఈ అయ్యన్న బదులు చంద్రబాబు తోడని చెప్పి చదువుకుంటున్నా. 2014 ఎన్నికలు 600 హామీలు ఇచ్చి 60 హామీలు కూడా నెరవేర్చి ఈ దుర్మార్గంలో ఈ అయ్యన్న బదులు చంద్రబాబు చెప్పి చదువులో తెలియబడుతున్నాను. మరి తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనలో చట్ట పరిపాలన అందించిన చట్ట నాయకుడు అయ్యన్న బదులు చంద్రబాబు చెప్పి చదువుగా తెలియబడడం జరుగుతుంది. ఆనాడు తెలుగుదేశం హయాంలో వేల